నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. దేశ రాష్ట్ర జిల్లా ప్రజలందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రధానంగా ముస్లిం మైనార్టీస్ది ఏ పండుగ వచ్చినా సరే ఈరోజు దానికి పెద్ద ఇష్యూ చేయటం అలవాటు మారింది. ఎందుకంటే బక్రీద్ని అడ్డం పెట్టుకొని జంతువులు కోస్తున్నారు, రక్తపాతం సృష్టిస్తారు, అట్ట చేస్తారు, ఇట్ట చేస్తారు, అది చేయవద్దు, ఇది చేయవద్దు, మాకు ఆ జంతువుని కోయవద్దు, ఈ జంతువుని కోయవద్దు అని చెప్పి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. ఓ పక్కన పీస్ అని చెప్పి మత సామ్రాజ్యాన్ని కాపాడాలని చెప్పి ఒకవైపున ముస్లిం పండుగలు వచ్చినప్పుడే ఇది బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఓ పక్కన ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఓ పక్కన కావాలని చెప్పి మతోన్మాద శక్తులు దీన్ని సృష్టిస్తున్నారు. దీన్ని పట్టుకొని అందరూ కూడా ముస్లిం మైనారిటీస్ పండుగలు కాబట్టి మీరంతా ప్రశాంతంగా ఉండాలా, అట్ట చేయవద్దు, ఇట్ట చేయవద్దు అని చెప్పి ఇద్దరు ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఇతరులు అనేక పండుగలు చేస్తారు, రోడ్ల మీద డ్యాన్సులు అనేకమైనవి. దానికి మాత్రం ఎవరు కూడా అడ్డం రావు, అడ్డం చెప్పవరు, అడ్డం ఉండదు. కాబట్టి ఇది కేవలం ముస్లిం పండుగలు వచ్చినప్పుడే ఈ రకమైన వాయిస్ వస్తూ ఉంటుంది. అందుకోసమే ఏంటంటే ప్రజలందరూ కూడా గమనించాలి, దేశాన్ని ఒక తప్పుదోవ పట్టడం కోసం, దృష్టి మళ్లించడం కోసం ఇలాంటి అన్నీ చేస్తూ ఉంటారు. రేపు బక్రీద్ పండుగ ప్రశాంతంగా అయిపోతే దాని తర్వాత వక్కు చట్టం మీద దాని మీద ఒక రబ్సా చేస్తారు. ఆ రబ్సా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో ముస్లింల గురించి సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే బక్రీద్ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి, ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి, అందరి కోసం, దేశ ప్రపంచ ప్రజల కోసం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి, అందరికి మంచి జరగాలని చెప్పి వాళ్ళందరికీ దేవుడు అల్లాతో కోరుకుంటూ, అల్లాతో ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు.